ఏం తాత మరి ఎట్లా ఉంది మరి ఈసారి పంటల పని? ఏం లేదు సారు, ఇక ఏం గోస చేసిన అంత జీవాలకు అంతా అమ్మినాం. 5 ఎకరాలు అయిపోతే ఏం లేదు, ఇక తింటా లేదు, ఏం లేదు. ఇక గోస చేస్తున్నాం, ఏడుతున్నాం. రోజు పొద్దున్నే వచ్చి పొలం ఏడ్చిపోతున్నాం. ఏం లేదు సార్. ఏంది ఎన్ని ఎకరాల పొలం వేసినావు నువ్వు? మరి ఎక్కడి నుంచి నీకు నీళ్ళు రావాల్సి ఉండే? నువ్వు వేడవకు, చెప్పు. 5 ఎకరాల పొలం కాలువ వస్తుంది, పొలం అంతా చేసుకున్నాం సారు. ఇక అన్ని ఎండిపోయినాయి. జీవాలు మేపుతున్నారు. సో మరి ఇప్పుడు ఈ 14 నెలల పాలనలో ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు మరి నీళ్ళు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం మీకు? ఏం సార్, నీడు యాసంగి కొద్దిగా ఇచ్చారు, వానకాలం కొద్దిగా ఇచ్చారు సారు. మళ్ళీ యాసంగి ఇస్తారని ఇక అంతా అన్నీ పోయినాయి. ఇక అన్ని పోయినాయి సార్లు. మీ దండం పెడతా ఏం చేస్తారు? ఎంత పెట్టుబడి, ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది? 20-30 ఎకరాలు, 20-30 ఏళ్ళు అయితే సారు. నాటి పెట్టేలకు 600 కూలి సారు. అన్ని పోయినాయి. అమ్మా ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు పంట? మా ఇద్దరు కొడుకు 9 ఎకరాలు ఏమో కౌలు పెట్టుకున్నాం. పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఇద్దరు ఇంటి 3 ఎకరాలు ఉన్నాయి. అన్ని ఎండిపోయినాయి సార్. అదే వాళ్ళ పోయి చూసి ఇచ్చిండ్రు. ఏం లేదు. ఇప్పుడు పిల్ల పెళ్లి చేయాలంటే ఇంక ఎట్ట పెళ్లి చేయాలని ఇక మందు పోసుకొని చచ్చే కాడికి నా కొడుకు, పెద్ద కొడుకు. ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాం, నీళ్లు కూడా తాగటం లేదు. ఉన్న పొలాలు కూడా కౌలు పెట్టుకున్నాం. మలకపురం కౌలు పట్టుకుంటే అది కూడా ఎండిపోయింది. 9 ఎకరాలు అసలు ఎండిపోయింది. అంటే ఈ నీళ్లు ఎక్కడి నుంచి రావాల్సి ఉండే? నీళ్ళే శ్రీరామసాగర్ కాలువ, శ్రీరామసాగర్ కాలువ సార్. శ్రీరామసాగర్ కాలువ వస్తుందనే నాటు పెట్టుకున్నాం. ఇంకా రావట్లేదు. మొన్న బోర్లు ఎండిపోయింది సార్. ఏం లేదు. ఇప్పుడు టోటల్ గా ఈ తాండకు సంబంధించి ఎన్ని వందల ఎకరాల భూమి ఉంటది ఇక్కడ మీకు? 10-20 తండలు ఉన్నాయి సార్. ఇక్కడ 20 తండలు అందరు ఎండిపోయినాయి. పేర్లు చెప్పమ్మా, తండల పేరు. నాకు సార్ అక్కడి నుంచి నాకు సరిగా రావు సార్ తండ పేర్లు. మర్సకుంట నాకు రాదు సార్. చిన్నగారకుంట, పెదగారకుంట, చిన్న చిత్రం తండ, పెద్ద చిత్రం తండ, చెట్లమ్మ కుందపురం, మళ్ళా మునుగా సీదాల, మళ్ళా గాజుల మలకపురం, మళ్ళా చెట్లమ్మ కుందపురం, మళ్ళా మర్సకుంట, నుర్జాన్పేంట, ఇదులవాడ తండ, మర్సకుంట, అన్ని ఈ తండల పేరు రాటు సార్. అది పైకి ఉన్నాయి తండలు. మరి ఇంత పచ్చ పొలాలలో ఈ పశువులు అంటే జీవాలు మేస్తున్నాయి ఇక్కడ, ఎందుకు మరి ఇట్లా ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? పోయిందని ఎట్లయినా మందు కట్టనే వస్తుంది. ఏది వాళ్ళు కూడా ఏమి ఇస్తారు సార్, గొల్లు మాత్రం ఏమి ఇస్తారు. అట్నే మేపుకొని పోతుర్రు. ఇంకా మేపుకొని పోతున్నారు. టాటర్ కిరాయి వదిలిపెడతారా సార్? రేపు మనిషికి 600 పెట్టి నాటేపించినాం. నారు లేకుంటే కాళ్ళ కింద పోయి నాటు తీసుకున్నాం. నాటు తీసుకుని ఇట్లా పరిస్థితి అయింది సార్ ఇప్పుడు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉండేనా మీకు? అప్పుడు లేవు. అప్పుడు బాగుంది. అప్పుడు బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పాపం నీళ్ళు బాగా ఇచ్చిండు సార్. మంచిగా జరిగింది. కానీ ఈసారే జరిగింది సార్ మాకు. ఈసారే జరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు బాగా కేసీఆర్ నీళ్ళు కూడా ఇచ్చిండు. 2 ఏళ్ళు పింఛను ఇచ్చిండు, పింఛను కూడా ఇప్పించిండు సార్. ఎంత ఘోరంగా ఎప్పుడు లేదు సార్. ఇప్పుడే అయింది. ఈసారి అయింది. నాదే అప్పుడు ఫస్ట్ ఇవ్వమని అంటే నాటు ఎందుకు వేసుకుంటారు వాళ్ళు? జొన్నలో తైదలో ఏదో వేసుకొని బతుకుతురు మేము. ఉన్నది గింత పోసిన దాంట్లో అదేనా పాల్చుకొని తిన్ను. ఇప్పుడు అసలే లేవు. 10 ఎకరాల కౌలు పట్టుకుర్రు. ఆ కౌలుకి ఏమి ఇవ్వాలి? వాళ్ళు వదిలిపెడతారు సార్. ఎకరం కౌలు ఎంత తీసుకుంటారమ్మా ఇక్కడ? 12 బస్తాల వడ్లు. 12 బస్తాల వడ్లు. నువ్వు ఎండిపోయినా ఉన్న 12 బస్తాల వడ్లు యజమానికి ఇవ్వాలి. యజమానికి ఇవ్వాలి. మరేమమ్మా రైతు భరోసా పైసలు వచ్చినాయా? మాకు ఎందుకు వస్తాయి? రాలేవు. పంట సాయం కింద మరి ఎక్కడికి వెళ్ళి తెస్తురమ్మా? ఇప్పుడు ఈ పంటకు సంబంధించిన ఏరియా కావచ్చు, లేకుంటే పిచ్చిక మందులు కూడా కొడతాం కదా మనము. కూలీలో కూలి ఎంత ఉంటాయి? మందుల ఖర్చు ఒక ఎకరానికి ఎంత అవుతుందమ్మా? ఎకరానికి ఎంత? 40 ఎకరాలు 40 అయింది, 50 కూడా అయింది. మందుకైతే కూలీలకైతే. మళ్ళా కోయటం చేయటం ఇంకా ఏరే ఉంది. మిషన్ వాళ్ళు బుక్నే వస్తాయా? 1 గంట సేపుకి వస్తే 3 ఏళ్ళు చేస్తారు మిషన్ వాళ్ళు. ఇంకేడ నుంచి వస్తారు? ఇప్పుడు అన్ని తెరువు చేసిపోయారు. అదే నీళ్ళు ఇవ్వకుంటే బాగుండు. అంతా తాళ్ళు తౌడు జొన్నలో గొల్లలో వేసుకొని పడుగు. ఇప్పుడు వేస్తామని ఆశతోటి అట్లా వేసుకున్నాం. ఈ అంట పెట్టిండ్రు. మరి ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఆయన వచ్చిండ ఇక్కడ? ఆడొస్తుండు ఎమ్మెల్యే వస్తుండ. అట్నే టీవీ చూసుకొని అది తీసుకొని జగదీష్ రెడ్డి వస్తుండ్రు, వచ్చిపోతుండ్రు. ఇస్తామన్నారు. వస్తా వారాన్ని వదిలిపెడతాం, రేపు వారం వదిలిపెడతాం, ఇంకో నెలకు వస్తాను అని ఇంకా ఎండ పెట్టుకుంటు. ఇంక ఏడ పెడతాడు ఆయన? ఆడిస్తాడు నీళ్ళు. ఇంకా ఏడ పెట్టుకుంటారు నీరు? ఇస్తే ఇప్పుడు ఉన్న పొలాలు ఎండిపోయింది. అంతేగా సార్? అంతేగా. చెప్పమ్మా, ఏంటమ్మా పరిస్థితి ఏంది? ఎన్ని ఎకరాల పొలం వేసినావు నువ్వు? ఎకరాలు కౌలు చేసినాం సార్. 10 ఎకరాలు కౌలు చేసుకున్నాం. ఒక 2.5 ఎకరాలు ఏమో కౌలు ఇంటిది ఉంది సార్. మొత్తం ఎండుకోపోయింది సార్. ఇంకా కౌలు యజమాని వాళ్ళు ఇడిచిపెట్టారు సార్. మాకు కౌలు కంపల్సరీ పండినా పండకున్నా మేము కౌలు కట్టేదే. ఎంత కట్టాలమ్మా కౌలు? ఎకరానికి 12 బస్తాలు సార్.
12 బస్తాలు కట్టాలి. ఆ అడుగు మందు పిండి అయితే, ఊరియా పిండి అయితే, కూలీలకు అయితే మాకు ₹1 మిగిలేదు సార్. ఇక మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా అనుకూలంగా నీళ్ళు వచ్చింది, అనుకూలంగా పంట పండింది. జగదీష్ సార్ కూడా మంచిగా వచ్చిండు, వచ్చి చూసిపోయేది. అప్పుడప్పుడు నీళ్ళు అనుకూలంగా వదిలిపెట్టేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్, మాకు సత్యకాడికి వచ్చింది సార్. ఏది ఇక చెప్పలేక ఎటు సావేలాక మందు దాగి సచ్చితే బెటర్ అని అనిపిస్తుంది సార్. కౌలలో వదిలిపెడతారా సార్? 3-4 లక్షలు పెట్టినాం సార్. ఏ పంట పండితే వస్తుంది? ఏ కూలీలు ఎక్కడ కూలి పోయి కూలి చేస్తే వస్తుంది సార్? అంత పొలం అంత డబ్బులు కూలీలు వదిలిపెడతారా సార్? కౌలు వదిలిపెట్టరు, కూలీలు వదిలిపెట్టరు. ఎక్కడ కనీసంగా ఇంట్లో తాగటానికి నీళ్ళు కూడా లేవు సార్. ఏదైనా పండుగ పప్పు చేసినా, పెళ్లిళ్ళు చేసినా కూడా ట్యాంకర్తో తెచ్చుకొని తాగుతున్నాం సార్. నీళ్ళు కూడా, వాటర్ కూడా సరిగా లేదు సార్. ఇప్పుడు అటు చూడండి సార్, ఇటు చూడండి సార్, మొత్తం గొర్రెలు ఎట్లా మేపుతున్నాయో మీరే చూడండి. వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు అసలు? మాకెందుకు లెక్క చేయట్లేరు అసలు? మేము లేవు మరి, అదే మరి కాంగ్రెస్ అదే వద్దు, మాకు అవసరం లేదు. మరి అదే తెలంగాణ పెడితే బాగుంటది, వాళ్ళకే వేస్తే ఇంకా మాకు అనుకూలంగా పంట పండేటోళ్ళం కదా సార్. అట్ని అసలు మస్తు బాధలు. నీళ్ళు మీకు ఎక్కడి నుంచి ఇస్తారమ్మా ఈ ప్రభుత్వం? కాళేశ్వరం. అవును సార్, అక్కడ నుంచి వచ్చేది. అంతకుముందు సార్ పొలం మంచిగా ఈ జగదీష్ రెడ్డి ఉన్నప్పుడు సార్, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అనుకూలంగా నీళ్ళు వచ్చేది. పొలం కోసిన మేము మొగలు పొలం కాడికి రాకపోయేది సార్. అనుకూలంగా నీళ్ళు వచ్చేది, అనుకూలంగా పారేది. మేము టైం రైతు బంధు కూడా మంచిగా టయానికి వేసేది. ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది సార్. మరి రైతు భరోసా ముచ్చట ఏంటమ్మా? రైతు భరోసా ఇప్పుడు వస్తుందా లేదా? మరి రైతు రుణమాఫీ అయిందా? రుణమాఫీ కూడా కాలేదు సార్, మాకు రాలేదు. మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? ఏమొచ్చింది సార్? గ్యాస్ అని మేము గ్యాస్ ₹950 పెట్టి గ్యాస్ నింపుతూనే ఉన్నాం సార్. ఏది పెట్టి ఎవరికొక్కరు పడి, మాకైతే ఇప్పుడు దాకా కూడా గ్యాస్ అని ఫ్రీగానే అయితే లేదు సార్. మరి ఎట్లా చూడాలమ్మా? బస్సు ఫ్రీ ఎందుకు పెట్టిండు సార్? మాకు అవసరమా సార్? ఎవరో డ్యూటీ వాళ్ళు, జాబ్ వాళ్ళు, వాళ్ళకి అవసరం సార్. మేము పల్లెటూరులో ఎందుకు పోతాం సార్? కొత్త బస్సుకి పోలేం కూడా. అసలు బస్సుకు గంటల తరబడి చూసేట బదులు ఆటో ఎక్కి వస్తున్నాం సార్. మాకు బస్సు అవసరమా సార్? మాకు అవసరం లేదు బస్సు తీసేసి లేని వాళ్ళకు ఒక సంవత్సరానికో 6 నెలలకో 5 నెలలకో ఎంతో అంత ఇస్తే మేము కూడా బతుకుతాం సార్. ఎందుకు సార్? అవసరమా సార్? మాకు ఏది లేదు సార్. మాకు సంవత్సరానికి ప్రతి సంవత్సరం నీళ్ళు వాటర్ వదిలిపెడితే, మాకు రైతు బంధు ఇస్తే, మాకు అనుకూలంగా ఆయన సహాయం చేస్తే మాకు కూడా అండగా ఉంటాం సార్. మీకు దయచేసి మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా. గతంలో 9 సంవత్సరాలు కేసీఆర్ పాలించండి అమ్మా ఈ రాష్ట్రాన్ని. అప్పుడు ఎట్లా అనిపించింది? అసలు మేమంతా ఎంత ఫ్రీగా ఉన్నామో సార్, అసలు ఎంత హ్యాపీగా ఉన్నామో. ఒక ఎంప్లాయీస్ వాళ్ళు బతికినాం సార్ మేము. అదే మరి ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, జగదీష్ రెడ్డి సార్ ఉన్నప్పుడు అది అట్నే పండుద్దేమని మేము ఆశతో ఓట్లు వేసినాం సార్. మంచిగా అనుకూలంగా సరే మంచిగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఎంత లోటు వస్తుందని మేము కళలో కూడా ఊహించుకోలేదు సార్. అట్లా మరి ఎట్లా చూడాలమ్మా ఈ 14 నెలల పాలన? ఎట్లా చూడాలి? మాకేం అర్థం కావట్లేదు సార్. మాకేం అర్థం కావట్లేదు సార్. ఏం చేయాలన్నా కూడా అర్థం కావట్లేదు.